నమస్కారం అండి. శ్రీమాన్ బ్రహ్మశ్రీ డాక్టర్ రాజనంబూద్రి గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం గురువుగారు. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్యం చూసే వీక్షకులందరికీ నమస్కారం. గురువుగారు 12 రాశుల గురించి వివరంగా చెప్పబోతున్నారు. గురువుగారు, ధనుసు రాశి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? చెప్తానమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్యం చూసే వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వాళ్ళకి మహా అద్భుతమైనటువంటి ఒక యోగం. ఆ యోగానికి సంపాదించుకోవాలంటే కొద్దిగా టెన్షన్స్ అన్నీ ఉన్నాయండి. టెన్షన్స్ అంటే ఎటువంటి టెన్షన్స్? అన్వాంటెడ్ టెన్షన్స్ ఎక్కువ శాతం. అంటే మనం చేయలేనివి నిందలన్నీ కూడా మీద పడటము, ఎక్కువ శాతం మన మీద బాగా ఇది కావటం అనేది జరుగుతుంది. అంటే ఇది గత 4-5 సంవత్సరాల నుంచి కూడా అదే ఒక పీరియడ్ నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకి కొత్త ఊటమి, అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కొత్తగా వాళ్ళకి మంచి ఒక ప్రభావం రావటం అనేది జరుగుతుంటుంది. దైవిక్యమైనటువంటి ఒక సన్నిధిలో వెళ్ళటం, దైవిక్యమైనటువంటి సేవ చేయటం వల్ల మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది. ధనురాశి వాళ్ళు చేయవలసినటువంటి దానాలు కావచ్చు, ధనురాశి వాళ్ళు చేయవలసినటువంటి పూజా విశేషం కావచ్చు, ధనురాశి వాళ్ళు చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి జపాలు తపాలు ఎటువంటివి అన్న విషయాలు మనం చెప్పుకుంటట్టయితే మాత్రాన రాహుకు కేతువుకు కావాల్సినటువంటి దానము ఏమండి, బుధుడికి కావాల్సినటువంటి జపాలు కంపల్సరీగా వీళ్ళు చేసుకోవాలి. ప్రత్యేకమైనటువంటి ఒక నది స్నానాలు, ఏదైనా ఒక జీవనదులు ఉంటాయి, అంటే నర్మదా, సరస్వతి, కృష్ణ, తుంగ అటువంటి జీవనదులు ఉంటాయి. ఏదో ఒక నదుల్లో వెళ్ళి ప్రత్యేకమైనటువంటి రోజులు, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఈ సంవత్సరం పొడుగున ఎప్పుడైనా ఒక రోజున వెళ్ళి ఒక స్నానం చేస్తే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ప్రత్యేకంగా సుమంగళికి మీరు పసుపు కుంకుమ గాజులు వాయినంగా ఇవ్వటం, అంటే ఆడపిల్లలకి ఎవరైతే ధనురాశిలో ఉన్నవాళ్ళు, మగవాళ్ళు ఏంటంటే ఎవరికైనా కూడా పేద బ్రాహ్మణులకి పంచగని దాంట్లో పైన పెట్టి వెండి లేదా మన కంచులో ఉన్నటువంటి నెయ్యి పోసి వాళ్ళకి దానం చేయటం వల్ల వీళ్ళకి పట్టినటువంటి ఏదైతే దోషం ఉందో అది తొలగిపోతుంది, జీవితంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రకంగా ఖచ్చితంగా చేసి చూడండి. ధనురాశి వాళ్ళకి ఈ క్రోధినామ ఉగాది సంవత్సరంలో మంచి ఫలితం లభిస్తుంది. నమస్తే. చూశారు కదండి, ఇప్పటి వరకు శ్రీ రాజనంబూద్రి గారు చెప్పిన 12 రాశుల గురించి, ఆయన చెప్పిన రాశుల గురించి, పరిష్కారాల గురించి తెలుసుకున్నారు కదా. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురువు గారికి సంప్రదించి మీ సందేహాలు, బాధలు తీర్చుకోగలరు.